జిల్లా ఐటీడీఏ కేఆర్పురం బుట్టైగూడెం మండలం నుంచి వచ్చానండి. నేను 2016 సంవత్సరంలో చిరుధాన్యాలతో బిస్కెట్ల తయారీ నేర్చుకున్నానండి. అంతకుముందు మేము మిషన్ కుట్టేవాళ్ళము, పొలం పనికి వెళ్ళేవాళ్ళమండి. 2016 సంవత్సరం ప్రభుత్వ ఆఫీసర్లు వచ్చి మీకు సిరిధాన్యాలతో బిస్కెట్లు తయారు చేయించడానికి నేర్చుకుంటారా అన్నారండి. మేము నేర్చుకున్నామండి. నేర్చుకుని హాస్టల్ పిల్లలకి స్నాక్స్ పెట్టేవాళ్ళమండి. మల్టీగ్రెయిన్ బిస్కెట్లతో స్నాక్స్ పెట్టేవాళ్ళమండి. అయితే గత ప్రభుత్వంలో ఈ హాస్టల్ పిల్లల స్నాక్స్ ఆపేశారండి. అయినా మేము దాన్ని వదిలేయకుండా దాన్ని అభివృద్ధి చెందిస్తూనే ఉన్నామండి. కాకపోతే ఇలా ఆపేసినందుకు మీరు మా మీద దయ ఉంచి మళ్ళీ మాకు అది అవకాశం ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి. వంద మంది పని చేస్తున్నామండి. అక్కడ 30 మందితో స్టార్ట్ చేస్తామండి. 100 మంది పని చేస్తున్నామండి. 100 మంది పని చేస్తున్నారు. అవునండి. మీరు పండించిన పంటేనా చిరుధాన్యాలు అవునండి, తీసుకుంటున్నారా? మేము పండించిన పంటేనండి. రైతుల దగ్గర తీసుకుంటామండి, కొంత మేము పండించిన పంట తీసుకుంటామండి. రెండు కలిపి మీరు కుక్కునూరులో కూడా మేము బిస్కెట్లు ఇచ్చామండి. ఇప్పుడు అరకులో కూడా ఇచ్చామండి బిస్కెట్లు. మేము ఇప్పుడు ప్రాసెస్ ఏమున్నాయి మీ దగ్గర? ఏమున్నాయి? యూనిట్ ఎట్టుంది? ఎట్లా చేస్తున్నారు? మల్టీగ్రెయిన్ బిస్కెట్లు, జొన్న బిస్కెట్లు, రాగి బిస్కెట్లు. దానికి కావాల్సిన మెషినరీ ఎంత ఉందా? మిషనరీ అంతా ప్రభుత్వమే మాకు ఫ్రీగా ఇచ్చిందండి. ఎంత ఖర్చు పెట్టారు అప్పట్లో మేమైతే ₹1 ఖర్చు పెట్టలేదండి. ట్రైనింగ్ ఇచ్చేసారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మిషనరీ మొత్తం ఫ్రీ ఇచ్చేసారండి. ఐటీడీఏ తరపు నుంచి మాకు 2 యూనిట్లు రన్నింగ్ అవుతున్నాయండి అక్కడ. అయితే దాంట్లో ఒక 30 వేలు మాకు ట్రైనింగ్ సబ్సిడీ కింద ఇచ్చారండి. ఇప్పుడు 100 మంది మీరు చేస్తున్నారు కదమ్మా, వేరే ఇక్కడ అమ్ముతున్నారు కదా? అవునండి, షాపులకు అమ్ముతున్నామండి. ఎంత అమ్మగలుగుతున్నారు? కరోనా ముందు అయితే 12 లక్షల వరకు టర్న్ ఓవర్ అయిందండి. కరోనా తర్వాత కొంచెం బ్రేక్ అయిందండి. హాస్టల్ బిస్కెట్లు కూడా స్నాక్స్ ఆపేశారు కదండి, అందుకని కొంచెం కాస్త డల్గా ఉందండి. ఇప్పుడు పెద్దగా అమ్మలేకపోతున్నారు. అమ్ముతున్నాం కానీ హాస్టల్ ఉంటే ఇంకొంచెం మాకు మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి. ఈ నెల పోయిన నెల ఎంత అమ్మగలిగారు? ఈ నెల పోయిన నెల ఒక 2 లక్షల వరకు అండి. పెద్ద మార్కెట్ ఏమి ఉండట్లేదండి. బయట షాపులకి మెడికల్ షాప్ 100 మంది ఉన్నారు, 2 లక్షల వరకు అమ్మగలిగారు. అవునండి. ఓకే, నేను మాట్లాడు. అలాగే సార్, థ్యాంక్ యూ సార్.